జామ చెట్టుకు ఒక్క కాయ దక్కనిత్తలేవు కదా కోతులు. ఈ కోతులు చల్లగుండా చెట్టు వీటి కోసమే పెట్టినట్టు అయింది. ఒక్క కాయ దక్కనిత్తలేవు. శివట ఒక్క కాయ చెట్టు కనుక్కుంటే ఒక్క కాయ దక్కనిత్తలేవు. పిందల కాంచి బరక తింటానాయి. అగో ఇక మైదాకు చెట్టు చూడాగో ఒక్క ఆకు లేకుండా మొత్తం దెబ్బకపోయారు. మొన్న ఆషాఢం అని గింత మైదాకు పెట్టుకున్నామంటే ఒక్కది కూడా ఒక్క ఆకు దక్కనియలేదు. ఈ చెట్లు పెట్టా భయమే ఉన్నది. మంది కోసం పెట్టినట్టు అవుతుంది కదా చెట్లు. ఇలా మీదమ్మ అన్ను ఇలా నెత్తుకపోను. చెట్లు కనవాడు భయం, కాయ కనవాడు భయం, పువ్వు కనవాడు భయం. మా ఇళ్ళనే చూసిందంటే మాయం చేస్తారు. వీళ్ళకు జాగలు దొరుకుతలేవో లేకపోతే వీళ్ళకు కొంపలే లేవో. మంది కొంపల మీద వాడు ఏదుంటే కదా బరకపోవుడు. ఇక మా ఇంట్లో మనిషి ఉన్నది, దానికి ఇల్లే లోకం. ఏమన్నా అంటే గుట్ల వండుడు కావాలి. మరి చెట్టు ఉన్నది, సేమ్ ఉన్నది, ఎవరన్నా దెప్పకపోతాన్రా? ఇంటి ముందరికి ఎవరన్నా అత్తాన్రా పోతాన్రా? మరి ఏం పట్టుకపోతాన్రు? ఏది లేదు. ఇంట్లోనే ఉండు. కోళ్ళ గుట్ట వచ్చినట్టు చూస్తుంది, గుడ్ల మీద కోడున్నట్టు ఉంటది. గదే ప్రపంచం. ఏమన్నంటే ఇక ఉరికత్తది ఇట్లా మునిగాళ్ళ మీదనే. ఏం చేస్తానవే? ఉన్నావా? ఏం చేస్తానవే? ఏందక్క ఇంత షాయ పెట్టు, పొద్దుపోయింది. ఏ పని కూడా చెప్పేదాకా ఏమానే? ఇక రోజు నువ్వు చేస్తానే చేస్తాను. నాకు తెలియదా? నువ్వు పెట్టుకుంటే నీ వరకు పని అంతా నేనే చేస్తే. అయితే నువ్వు ఒక్కదానివే చేసినావు పని, నేను చేయలేదా? ఏం చల్లలేదా? 4 లోటలు అటు ఇటు చల్లగానే అయిపోయినా. నేను ఉడితే ముగ్గెత్తి ఇల్లు ఉడుచుకత్తి బోల్లోతి ఇక పళ్ళపుల్లు వేసుకొని పరగారు వేసుకొని రోడ్డు మీద నిలబడి అటు ఇటు తిట్టబడుతుంది. అయిపోయానా ఇక ఇంట్లో ఉన్నట్టే గానీ ఇక పని చూసుకోవా? ఇక చెట్లు దక్కనిస్తారు లేదా చూసుకోవా? ఏందో బాగానే అంటాను బయట పనగరేసి తిడుతున్నావని. సరే గాని చాయ్ పెట్టుకొని మొంగడుకొని వస్తా. మా వెళ్తా. ఇంకేమైనా పని నాకు రోడ్డు మీద ఎవరు వస్తారు, ఏ చెట్టు మీద ఏమెత్తారు, ఏం చేస్తారు అని చూసుకుంటుండే. ఊకే ఇక రోడ్డు మీద ఎవరు పోతారని చూసుకుంటూనే ఉంటా. ఈ కుక్కలు పాడు కానీ వీటికి రోగం పుట్ట జట్ట పుట్ట ఓ 10 శాతం కాదు కానీ చేసి పెడితే మంచిగా ఎత్తే పందోలు తినుకుంటామంటాయి. ఇలా కుక్క మొక్కలా చెప్పు. ఎంత తిట్టినా మీరు సిగ్గురాదు మానం రాదు. ఎంత తిట్టినా మనసులోకి అయితే పంచుకుంటా. అయినా కుక్కలకి ఏమొస్తుంది? ఏమైందే? చాయ్ అయిందా? ముఖం కడుక్కున్నా. ఇగో ఏందే ఈ చాయ్ గిట్లున్నది? అంత చక్కెర లేదు, ఏం లేదు, అంత తెల్ల తెల్ల అగ్గిదేనా చాయ్ పెట్టర్ ఇది? ఇగో అక్క, నేను ముందే చెప్పిన నువ్వు నచ్చనప్పుడు ఏమిటికి పెట్టవానో నన్ను ఈ వంకలు పెడతావని నేను పెట్టుకోపో అన్న. అసలు నువ్వే పెట్టుకోక నాకెందుకు పెట్టు అని చెప్పినావు. అయ్యో పని చేస్తావు కదా, ఏదో మంచిగా చాయ్ చేసి పోతుంది కదా అనుకున్నా. గిదేనా చాయ్ పెట్టర్ ఇది? నాకు పెట్టచ్చినట్టు పెట్టినా. ఏదో పోనీ అని ఊకుంటా అంటే ఏమో బాగా రెచ్చిపోతాను. ఏంది నాకు ఏదో అక్క నాకంటే పెద్దదాని అని చెప్పి ఇంత విలువిస్తాను. నా మొగడు ఈడ లేడు, దేశంలో ఉన్నాడు అనుకోని ఇంత పని చేస్తే సాధన అవుతుంది. సాధన కాదోసారి నాకు ఆసర అవుతారని చెప్పి నేను అనుకుంటా. అంటే మొత్తం తీసే పాడేస్తాను. అయినా నువ్వేమన్నా నాకు అత్తగా? నీకెందుకు నేను చేయాలి? నువ్వెట్లా ఇంటి కోడలు, నేను కూడా అట్లే కోడలు. అయ్యో కోడలువేనే, నేను కాదంటలేను, కానీ ఏదో చెప్పిన పనన్నా మంచిగా చేయాలి కదా. నేను చెయ్యాలి, నీకు నువ్వే చేసుకో. ఏంటి నేను నీకు చేసేదేంటి? అంటే ఇంట్లో ఉంటాను కదా, ఉన్నప్పుడు చెయ్యాలి. ఇంట్లో ఉంటాను కదా అంటే నీ ఇంట్లో నేను ఉంటానా, నా ఇంట్లో నువ్వు ఉంటానవా? ఇది ఇద్దరు పొత్తులు. నాకెందుకు నువ్వేనేది? ఇగో ఈ మాటలు మాట్లాడకే. చెప్పకు. నీ మోడాటిచ్చిన దానిలో నేను ఉన్నట్టు చేస్తాను పెద్ద. రాబరాదు నీ లొల్లి పాడగాను. పొద్దుగా లేత గీయలే పడదాకా అరే గొచ్చేపనం అనుకోలేరా? అరే గట్ల కాదు. ఏ వరకు నువ్వు ఆగుతారా? ఆడగట్టోళ్ళు అందరికి దేవుల సుప్రభాతం కాదే, మీ లొల్ల సుప్రభాతం అంటట్టుంది. అరే పోతు గిదే ముచ్చట్లా? ఆ పోరు నువ్వు ఆ పోరు నేను మరి నేనంట పడుతుందా లేకపోతే అదంటే నేను నమ్మకన్నా చిన్నతో మాట మాట ఎట్టుంటదే? అవి ఎందుకు అనిపించుకోవడం? ఏదో చెల్లె కదా గిత సాయ పోసుకొస్తుంది, పనులు తాసరైతుందని నేను అనుకున్నా. నేను ఇంత రోజు నీ సంగతి ఏంటండి? ఏమో చెరవ పని చేసుకుని ఉండాలా? ఏం తెలియదు. నేను కూడా గదే చెప్తాను, చెరువు పని చేసుకుందామని. మొత్తం పని అదే చేసినట్టు బాగా అజ్జెత్తాంది. నువ్వు చేస్తావు, నాకు ఎరిగినా బాగా చేస్తావు. చూస్తాను లేదు ఎవరు చేస్తారు ఇంట్లో అన్నది. ఇప్పుడు ఏంది మరి లొల్లి పంచాయి? దాన్ని ఎనికేసుకొస్తానవా? ఎనికేసుకొచ్చుడే. ఓహో మీ తమ్ముడు ఇక్కడ లేడు కదా, దేశంలో ఉంటాడాయే, అందుకే మరదలు ఎనికేసుకొస్తాను. ఒక్క పని ముడతా అసలు? నీ పని చేయండి, తింటాను ఉంటాను పంటాను, నీకు ఎవరు రాసుకుంటాను రోజు? ఓ గయ్యాలా
ఇద్దరు పెట్టుకోవడానికి ఇచ్చా ఉంటది ఆ పోరికి జర మనసు ఉంటుంది జరా అంటే ఇప్పుడు నేనే దాన్ని పట్టుక తింటానా నుల్లి పని చేయ మూడు చెప్తాను కదా ఓ పోరి నీకేడా పని లేదా పోయి దాంతో పెట్టుకుంటావు పని చేసుకోపో నువ్వు నోట్లో పెడతా కంపల్సరీ మొత్తం మరి అదే ముచ్చట దానికి చెప్పుకుంటే నన్నే వచ్చానల్ల దాని ముందర పెళ్ళాన్ని తింటా నీకు నిమ్మలం నిమ్మలం కాదు కదా ఏమన్నా దాని ముందు తను తిట్టుడు కావాలి ఇప్పుడంటే ఈ సంగతి ఇప్పుడు కాదు ఇగో తిను ఇలా పట్టి తిరుగుతుంది అయ్యో పట్టే నాకంటే మచ్చమే ఎక్కువరా నీకు ఓ నీ అవారెడ్డి కాడ తెచ్చినాడు ఎవరు తిత్తి ఏం కూర అంత ఎట్లా పాడేది ఓ ఉప్పు లేదు కారం లేదు మన్ను లేదు ఎవరండి కూర నేనెందుకు అండుతా మీ మరదలు అంటింది మీ మరదలు బాగా వంట చేసి పెడుతుంది కదా తిను రోజు మరదలండి మంచిగా ఉంటాయి మరి గీయల గిట్ల పాడండి నాకేమో డౌట్ కొడుతుంది మీకు అనిపించింది నిజమే బావా ఆ కూర నేను అంటలే ఎవరంటే చెప్పు నేనే అండి మరి ఇప్పుడు బుజ్జి పేరు చెప్పినవి అంటే నీకు మరదలు నేను కేసుకొచ్చుడు అలవాటే కదా అందుకే నేనండి దాని పేరు మీద చెప్పి నేను ఎవరు వెనకేసుకున్నానే ఉన్నది మాట్లాడతా ఇప్పుడు ఈ కూర మంచిగా ఏదంటావా తింటావా తినవా నీ లెక్కన పాడైంది కూర కూడా తిను అయితే అస్సలు తినాలి ఎవరిని పెడతాను తిని కూడా సకాలం పెడతాను ఏమి అబ్బో పిల్లగాడు నేను అప్పుడు అంటే కదా పనంతా నేనే రోజు చేస్తున్నా అలిగిపోయింది కనబడతలేదా గబ్బుగా కూర కూడా చక్కగా అంటారు రోజు కమ్మ తీయాలి అంటే పెడితే తినుకుంటుంటే డొంపులో కూరినాం ఇప్పుడు ఏమయ్యా పోతే బాగా మాట్లాడతాండ్రు నాకు చిన్నప్పటి నుంచి పని రాదు నీకు ఆ ముచ్చట తెలియదా ఓహో నీకు పని రాకపోతే నీకు ఎవరు చేసి పెట్టాలా మరి నువ్వు లేవా నేను పెళ్ళానా మరి మొగన్నా చెప్పావు ఎలకాలు నీ కేసు పెట్టుకుంటానే ఉండే మనుషులు కరిగిపోతారు నువ్వు మాత్రం గుట్టూరు రట్టూరు ఏంటి ఊకున్నా కొద్ది బాగా మాట్లాడతాను ఏమన్నా అంటే అల్కా దొరికించుకొని నా నెట్వర్క్ అడే మాట్లాడతాను పెద్ద చిన్న లేకుండా ఈయనంటే నా మొగడు అంటే దునియా అంటాడు నువ్వేమవుతావే మాట్లాడడానికి ఉన్న మాట అంటే ఊళ్ళు ఉండద్దు అంటారు దానికే ఏమన్నా వేసుకోరు మీరు నాకేంది అట్లా అన్నదని నోరు మూసుకొని ఉండాలి పెళ్ళ మొగల మధ్యలోకి రావద్దు గిటు సాతగంధాన్ని ఎందుకంటే నువ్వు ఊకదాన్ని మెచ్చుకుంటా అంటే నాకు బాగా కోపం వచ్చి నేనే అంటినా ఎట్ట పాడింది ఒకసారి తిని చూడు నేను తినా నువ్వే తిను తిను నువ్వు తిన తిను ఏంది కూరలు అన్ని మంచిగానే వేసినా కదా ఉప్పు కారం పసుపు అల్లం మరి ఏమైంది గిన్నెళ్ళు అవుతుంది బువ్వ కూర అండు కూడా నేర్చుకోకపోతే నేను కూర అని అండితే అది ఎట్నో పాడైంది ఎట్లా ఇన్ని రోజులు మా అత్త ఉండే పట్టుకే మా అత్త అండి పెట్టింది ఇప్పుడు మా అత్త పోయినాక నా యారాలు అండబట్టే ఇప్పుడు దాన్ని కూర అండే చెల్లి ఆకలి అవుతుందంటే అది కొస కొమ్మలలో కూర్చుంటది కావచ్చు ఎట్లా ఆకలి పాడైతుంది అంటానని అంట పడతా గాని కడుపు మార్చుకో అన్నా వినిత వినిత చెల్లె చెల్లె అబ్బా ఇవరాక ఏమో అంటే మళ్ళీ ఇప్పుడు బగల పడుకుంటే చెల్లె గిల్లె అని సింగారంగా పెడతాను ఏందో అది కాదే నాకు బాగా ఆకలి అవుతుంది ఏమన్నా కూర అండే నేను ఎందుకు అంటాను అనుకున్న కూర ఉంది కదా వేసుకొని తినపోయినావు నీ మీద కోపంతోని ఇలా కూర అండినవని ఆ కూర అంత ఎట్నో పాడైందే అబ్బా కూర అండే బాగా ఆకలి అవుతుంది మాటలు మాట్లాడంగానే అయిపోయిందా పని చేసే కాడ కూడా ఉండాలి మాటలు పెడతాను నేను పెద్దదాన్ని నువ్వు నన్ను అంటావా ఇదంటావా అదంటావా అంటే కదా ఏమైనా అంటుపో నాకంటే పెడతావు కదా నువ్వు పెట్టుపో అయ్యో ఏదో కోపం మీద అన్ననే అబ్బా అండే ఆకలి బాగా అవుతుంది కోపం ఎక్కడిది ఎవరి మీద కోపం ఎవరి మీద చూపిస్తే ఎవరు ఎందుకు పడతారు సరే తీయ ఇంకోసారి నిన్న ఏమన్నా కానీ ఇప్పుడైతే కూర అండిపోయే బాగా ఆకలి అవుతుంది అంటే గింటే తిన్నాక లొల్లి పెట్టుకుందాం మా అండిన పోనీ ఆకలి సంగతి తెలుసు నీ కూర సంగతి తెలుసు కాబట్టి నేను ఆల్రెడీ ముందే అండి పెట్టిన అటు ఉన్నది వేసుకొని తినిపో ఏం కూర అండినవే ఏదో అండినా నీకు నచ్చిన కూరనే అండినా పో సరే పోయి తిన్నాక ఎట్లా ఏందనేది చెప్పి లొల్లి పెట్టుకుందాం ఎట్లనో ఏమో మాటలకైతే మాట్లాడతా కానీ ఒక్క పని రాదు ఎట్లా బతుకుతుంది ఏమో
అబ్బా కడుపు నిండా తిన్నా ఏటన్నా గాని. అబ్బా పొద్దుగల కూర అనమంటే నన్ను తిడుతుందా? ఈ సంగతి చెప్తా. నా కూరలకి అంక పెడతాను అంటే నా కూరలు అందరావని తెలిసే నన్ను తిడతాను అన్నట్టు అత్తాంది కదా. విడితా ఏంది ఏందే కూర సప్పగా చేసినావు, కారం బాగా అయింది, ఉత్త మసాలా ఎత్తి అయిపోగలదా? ఓ శ్రీ పాపం పాడుగాను. గిన్నెకే అంటారు ఒక అక్క తిన్నాక గారాలు చేదొస్తాయని. కడుపు నిండా తిన్నావు వంకలు పెట్టబడుతుంది. అదేదో నువ్వే అనుకొని తినబట్టి కదా నువ్వు అన్ని కూర వేసుకొని తినపోయాడు. ఎవరు తినవన్నా కూర? అయ్యో కక్క తిన్నాక గారెలు చేదొచ్చినట్టాను. అయ్యో ఇక అంటుతలేవని ఆగుతలేవు కదా నువ్వు. ఇక రోజు అంటి పెడతానని మీది పోతాంది. నువ్వు ఏది పెట్టి నువ్వే మీది పోపాడు. ఎవరద్దన్నారు? మంచిగా బగ్గ తిన్నావు. నెర్ర తిన్నాక పానం మెసలకుంటాయింది. ఇక అన్ని వంకలు పెట్టబడుతుంది. ఏం పని తిన్నాక నీకు? ఇక ఏంటే అండు అన్నదికేదో బావ మిక్కుట మీది పోయి బావ మాటలు మాట్లాడతాను. అబ్బో ఇవరొక చెల్లె గిల్లె అని తింపుకుంటా వాళ్ళ పడుకుంటా అత్తి కూడా ఉన్నావా? చెల్లె కూర అండరా అదే దండం పెడతా బాధ్యదంటిది. కథ అందుతే కాళ్ళు అందకపోతే చుట్టూ వంపైతే వాళ్ళనే మిట్టయితే మరదలు అయిపోయా. కడుపు నిండింది. ఈ పూటకు చూసుకుంటాను. మరి అప్పటి పూట ఎవడు పెట్టాలి? రేపు ఎవడు పెట్టాలి? పెడతావు నువ్వు పెడితేనే బాగా అదైతాంది. కనబడతలేదా? మాటలు అయితే ఆగనే ఆగదిగా. కథం అవసరం తీరిందా? నువ్వెవనో నేనేవనో. ఏమైనా అవసరం రాగా నేనే అనుకుంటే వస్తావు. అయ్యో మేమే వస్తే నువ్వు బాగా పెట్టి అడ్జస్ట్ ఏమో నీతో నాకేం లొల్లేమో. నేను బలుపు చూడు. అవ్వా దీన్నే తిడదామంటే ఇది నన్నే తిట్టిపోతాంది. అబ్బా లాత జామాకు తింపుకొని తింటే ఏమన్నా ఉంటదా? ఇందులో ఇంత ఉప్పు చింతపండు పెట్టుకొని తింటే నా సామి రంగా. నేను పొలం కాడికి పోతున్నా. అవుగా జామాకేం చెప్తానే? ఇంట్లో ఇంత చింతపండు ఉప్పు పెట్టుకొని తింటే సూపర్ ఉంటది. ఇగో రాంగా ఏమన్నా తీసుకురా, నాకు తినబుద్ధి అవుతుంది. ఏం తేవాలి? గొద్దలు తేవాలా రాంగా? అవునే ఏమైనా తిండేనా? తిండి తప్ప వేరే లోకుండా నీకు? ఓ పనిలేదు పాటలేదు తట్టడి తినా ఇట్లా బలవాలి. అయ్యో నేనేమన్నా కాండ్రాన్ని అడిగినా? పెళ్ళానే కదా అడిగింది, తేవడానికి ఏమైతుంది? నువ్వు పెళ్ళాలినే ఎప్పుడన్నా నాకు అనిపెట్టా ఏమన్నా? అవునే నేనంటి పెట్టబోదు ఎవరంటి పెడతారు నీకు? నువ్వే చెప్పా, నీ ఇవాళ చెప్పే. నీ ఎవరు తింటారో చెప్పు. అసలు నీ కూర వండేస్తావే చెప్పు. బాగా తిరుడు లొల్లి పెట్టుకోడు. ఏయ్ ఇంకోటి చెప్తా నేను పోయినాక పోర్ని చెప్తానా? తీటకాయం పెట్టుకోకుతానే. ఏంది నేనే దాంతో తీటకాయం పెట్టుకుంటానా? అదేమన్నది నేను అంటాను దాన్ని. ఎందుకు ఇట్లా అంటావు నువ్వు? ఊకే నన్ను అన్నది నీకు నిమ్మలు నడిపేది కదా. నువ్వే అంటావే ఆ పోరు ఏమన్నది? నువ్వు అన్నాక పోరు అంటుంది. దాంట్లో తప్పే ఉన్నదే. అయ్యో నన్ను తిట్టుడు కావాలి, మరదలు ఎన్కేస్ ఖర్చుడు కావాలి. ఎన్కేస్ ఖర్చుడు కాదే. అవునే మా తమ్ముడు ఫోన్ చేసినప్పుడు మరి మీ అదే గిట్ల అంటాను అట్లా అంటుందని చెప్పుకుంటే వాడు ఎట్లా బాధపడతాడు? మొన్న ఫోన్ చేసినప్పుడు నేను విన్నా బాగా మా అక్క మంచిగా చూసుకుంటుందని. అది ముచ్చట నేను తిట్టుంటే చెప్పానికి ఆ పోరు మంచిదే. నువ్వే నల్లమొహం దాన్ని. ఏమైనా తిరుగుడు కావాలి, చేసుడు కావాలి, పనద్దు పాడద్దు. పొలం కాడ ఏం చేస్తాను? పొలం కాడ గడ్డి తినుకుంటా గుట్టాను పని చేస్తాను. నువ్వేం చేస్తానే? తింటాను పంటాను. కొంచెం అలా సిగ్గుమాల ఉండాలి. సినాతో అనిపించుకుంటాను. ఏమనిపిస్తలే చెత్తకు అంటే నేనే దాంతో లొల్లి పెట్టుకుంటానా? ఏమన్నా లొల్లి పెట్టుకుంటానా నేను? నువ్వు గివిడికే ఉన్నావు దేని కూడా చెప్పు. బాగా తినాలి, మొత్తం లొల్లి పెట్టుకోవాలి. ఏం బతికేది? ఊకేమనంటే నన్ను ఆ పూర్ణ అన్నట్టు నాకు తెలవాలి. నిన్ను బొంద పెడితే చెప్తానా? అసలు ఏమిటి కోసం బతుకుతానే? తినటానికే కదా బతికేది. అవునే పెళ్ళికి కొంచెమైనా సిగ్గుమానం ఉండాలి. తిన్నానికి ఏదైనా పని చేసుకోవాలి. గిట్ట కాదు ఉండేది. నీ బతుకు ఎవరి బతారా భూమిలో చెత్త దొరుకుతుంది అంతే. ఏది కాలే ఉన్నది ఒక్క పందులు నీకట్టు. ఎప్పుడు నన్ను అనుడు కావాలి. నేనేమో చేసినట్టు అందరు నన్నే తిడతారు. ఈ ఇంట్లో నేను ఉండే తప్పు ఏందో. అగో ఏమో లొల్లిన పడుతుంది, ఎవరో ఏడిచినట్టు అనిపిస్తుంది. ఏమైంది? అగో అక్క లేవే అక్క లేవే ఏం లేదు. అయ్యి ఏమైంది అక్క? ఎందుకు ఏడుతాను? నువ్వు ఉట్టుకోకు నన్ను. ఏమైంది చెప్పక్క. నువ్వు మాట్లాడకే నాతోని. నేను నీతోనే లొల్లి పెట్టుకుంటానట కదా. నేను నిన్ను ఎగలనిస్తలేనట కదా ఇట్లా ఏందో.
బావ నాదే తప్పు అనుకుంటే తిట్టుకుంటా పోతాండు. నేను ఎవరు ఏమన్నా చెప్పే ఏమో. ఊగా కేడవకు. ఇగో నువ్వు నాకు తుడుచుడద్దు ఏమద్దు. ఈ కాడ నుంచి వెళ్ళి నీ పువ్వ నువ్వే అనుకో, నీ కూర నువ్వే అనుకో, నీ పని నువ్వే చేసుకో. నాకే పని చేయకు, నాకేం వండి పెట్టకు, సరేనా? ఎందుకక్క గట్లా మాట్లాడుతావు? నాకే వెళ్ళిన చెప్పు. మీరు కాకపోతే ఆయన పోయో ఎక్కడో దేశం కాని దేశంలో ఉండే. నేను మీరున్నారనే కదా మా అమ్మగారింటి కాడ ఉండకుంటే ఈడు ఉండేది. ఏదో మాట అంటాం కోపంలో, నువ్వు నన్ను అంటావు నేను నిన్నంట. గదినికే గట్లా అనుకుంటామా? నేను నిన్ను కన్ని మాటలు అన్నా కూడా ఎప్పుడన్నా నీ మనసు నొచ్చుకునే మాటలు మాట్లాడినా అక్క. కానీ బావ నాదే తప్పు, నువ్వే తిడుతున్నావు, నువ్వు చేయబట్టి లొల్లి అవుతుందని తిడతాండు. బావ కూడా నిన్ను అట్టిగానే అన్నాడు. మాకు తెలియదా నువ్వు వేసొట్టు దానివో? ఏదో పని చేస్తా ఊకే నేనే చేస్తాను, నువ్వు నేర్చుకోవాలని అట్లా అనవచ్చు తీయరాదు. గదినిక నువ్వు బాధపడి ఇంతగానో పెడతావా? చూడు నీ అందం ఎంత పోతాందో, ఎంత మంచిగా ఉంటది అందంగా. ఏడా కుక్క ఎట్టుంటే చెప్పాను అక్క. నువ్వు ఇంకా సున్నుండి ఉంటుంది చూసినావా, నల్ల నువ్వులేదు. చాలా తీరే ఏదో అనేది అంటారు, నన్నే కొంచెం దాన్ని చెప్తారు. ఇగో నీకోటి చెప్తా, చేస్తావా? చెప్పక్క, నీకోసం ఏమైనా చెప్తా. నాకు కూరలండు నేర్పు, మీ బావకు అండి పెడతా. ఊకే తింటానో పంది లెక్క బల్తానో, నువ్వే తింటానో అనుకుంటా తిట్టిండు. ఆయనకు ఓ రోజు మంచి కూర అండి కమ్మగా పెడతా. అండు నేర్పు, నేర్చుకుంటా. సరే నేర్పిస్తుంది, నీకన్నా ఎక్కువే ఉంది. వచ్చినవా? నువ్వు కూరలు ఆడతావా? ఆ, నాకు అండి పెడతావా? అండుతా పెడతా. అట్లా అవును. ఉండాలా పీకల్లా పైకి చెప్పు. గిట్లా గిట్లా నవ్వుకుంటూ ఉండాలి. సరే ఈ కాడ చెల్లి నేనే అన్నం ఆడతా, కూర ఆడతా, పని చేస్తా. సరేనా చెల్లె, నువ్వేం పని చేయకు. నువ్వు నా కూరలు అండి ఎట్లనో నేర్పి మీ బావకు రోజుకొక కూర అండి పెడతా, మంచిగా దొడ్డు చేస్తా. సరేనా? బావా మన ఇంటి ముంగట ఒక ఆంబులెన్స్ పెట్టుకున్నా. నిజమేనా? ఆ